హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంగుముడి 16వ భాగాన్ని వినేద్దాం. ప్రేమ్ కూడా గుండె ఎవరో మెలిపెడుతున్నట్లు బాధగా అనిపిస్తున్నా పైకి నవ్వుతూ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్రీతి అన్నాడు. ఓకే రండి నా క్యాబిన్లో మాట్లాడుకుందాం అని ప్రేమ్ని తన క్యాబిన్లోకి పిలుచుకుని వెళ్ళి చైర్లో కూర్చోమనగానే ప్రేమ్ కూర్చుంటూ ప్రీతి వైపే చూస్తాడు. ప్రీతి కూడా కూర్చుని ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా జ్యూసా అని అంటుండగా నిజం అన్నాడు ప్రేమ్. ప్రేమ్ గారు అంది అర్థం కాకుండా ప్రీతి. ఆనంది నీకు ముందే తెలుసా ప్రీతి అని అడిగాడు ప్రేమ్. ప్రేమ్ గారు ఆనంది మీ ద్వారా అంటే ఆ రోజు కాఫీ షాప్లో చూశాను. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు గుడిలో కలిశాను. తను నేను అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడప్పుడు కాల్ చేసేది, తర్వాత కాల్ చేయడం మానేసింది. ఒకసారి కళ్ళు తిరిగాయంటే హాస్పిటల్కి రమ్మన్నాను. చెకప్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పా. తర్వాత లాస్ట్ టైం తను నాతో ఈ హాస్పిటల్కి వచ్చి కలిసింది. ఆ తర్వాత నో కాల్ నో మీట్. నిన్న షాప్లో మిమ్మల్ని చూశాక తెలిసింది మీ ఇద్దరికి పాప పుట్టిందని. ప్రేమ్ మనసులో ప్రీతి చాలా తెలివిగా మాట్లాడుతుంది అనుకుని తన మొబైల్ని వీడియో చూపిస్తాడు. అందులో ప్రీతి పాపతో అన్న మాటలు చూసి ఫేస్లో షాక్ కనపడకుండా ప్రేమ్ వైపే చూస్తుంది. మరి ఇదేంటి అన్నాడు. అది చెప్పాగా, లాస్ట్ టైం హాస్పిటల్కి వచ్చి మీట్ అయింది అని పైకి లేచి అప్పుడు అడిగితే మీపై కోపంగా ఉన్నానని మిమ్మల్ని బిడ్డని వదిలేయాలనుకుంటున్నానని చెప్పింది. కారణం అడిగితే చెప్పలేదు. నిన్న మీ వెంట ఆనంది లేకపోయేసరికి తను చెప్పిందే చేసిందని అర్థమైంది. అందుకే పాపతో అలా మాట్లాడాను. తల్లి లేని పిల్లల పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు కూడా తల్లి లేదు ప్రేమ్ గారు అంది. ప్రేమ్కి కన్నీళ్ళు వస్తుంటే ప్రీతిని చూసి ప్రేమ్ భుజంపై చేయి వేస్తుంది. ప్రేమ్ తలెత్తి ప్రీతి వైపు చూస్తాడు. ఆనంది తిరిగి వస్తుంది అని మీకే కాదు నాకు నమ్మకం ఉంది. తను తప్పకుండా వస్తుంది అన్నట్టుంది ప్రీతి. ప్రేమ్ పైకి లేచి ప్రీతి వైపే చూస్తూ రేపు నా పాప బర్త్డే. నువ్వు మీ నాన్నగారు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం ప్రేమ్ గారు అంది. ప్రేమ్ బాయ్ అని చెప్పి క్యాబిన్ బయటకు వెళ్ళి డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి తన కారు వద్దకు వెళ్తూ కారులో నా ఆనంది నీ దగ్గరే ఉంది ప్రీతి, ఇది కన్ఫర్మ్. మీ నాన్న నువ్వు నేను ఎదురుగా ఉండగా ఒక్కసారి కూడా మనసులో ఒక్క మాట కూడా అనుకోలేదు. అంటే నా గురించి మీకు ముందే తెలుసు. అంటే కావాలని ముందే ప్రిపేర్ అయినట్లు మాట్లాడావు. కానీ నిజం తెలుసుకుంటాను. జైకి కూడా ఆనంది గురించి తెలుసునని నాకు డౌట్గా ఉంది. అసలు ఆనంది నాకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో తెలుసుకోవాలి అని వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో ప్రేమ్ వెళ్ళిపోగానే రవికాంత్ జై వచ్చి కంగారుగా ప్రీతి ప్రేమ్ నీతో ఏం మాట్లాడాడు అని అడిగాడు జై. ప్రీతి జరిగిందంతా చెప్తుంది. గుడ్ బేబీ, మనం ప్రేమ్ ఎదురైతే ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యాం కాబట్టి సరిపోయింది. లేకపోతేనా ప్రేమ్కి ఆనంది గురించి తెలిసిపోయేది. జై గోడకి చేత్తో ఆనుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే రవికాంత్ గారు వచ్చి జై అని భుజంపై చెయ్యి వేస్తాడు. జై ఇంకా ఎంతకాలం అంకుల్ వాణ్ణిలా మోసం చేయడం అని అడిగాడు. తప్పదు జై, మనం ఆనందికి మాటిచ్చాం అంది ప్రీతి. ప్రీతి ఆనంది గురించి ప్రేమ్ నిజం చెప్తే తప్పేముంది? రవికాంత్ కోపంగా జై నువ్వు మర్చిపోతున్నావా ఆనంది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో? నాకు తెలుసు అంకుల్, కానీ ప్రేమ్ ఇప్పుడు పడుతున్న బాధ కంటే ఎక్కువ కాదుగా ఆనంది చూస్తే కలిగే బాధ. కానీ జై అని ప్రీతి అంటుండగా కంగారుగా నర్స్ వచ్చి మ్యామ్ అంది. ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయి వాట్ అంది ప్రీతి. నర్స్ వచ్చి ఎస్ మీరు త్వరగా రండి అని వెళ్ళిపోతుంది. ముగ్గురు ఒకరొకరు చూసుకుని స్పీడ్గా వెళ్ళిపోతారు. ప్రేమాలయంలో నైట్ భాగ్య, అరవింద్, అజయ్, మంజు, సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రేమ్ ఏ తప్పు చేశాడని, ఆ దేవుడు వాడి జీవితంలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని దూరం చేసి వాడిని ఎంతగా బాధ పెడుతున్నాడు. వాడు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ దేవుడికి ఎందుకంత సంతోషమో తెలియడం లేదు. మనిషికి కష్టాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ సొల్యూషన్ లేని ప్రాబ్లం వస్తే ఎలా అంటుంది సీతమ్మ. అంటే మీరనేది అన్నాడు అరవింద్. అమ్మ ఏమంటుందంటే ఆ రాక్షసి వాణ్ణి కాదని వెళ్ళిపోయింది, కానీ ప్రేమ్ దాన్నే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. అమ్ముల్ని మర్చిపోయి మరో అమ్మాయిని తన లైఫ్లోకి రానివ్వడు. అది జరగని పని కూడా అంటుంది భాగ్య. నువ్వు చెప్పింది నిజం భాగ్య, ప్రపంచం తలకిందులైనా వాడు మరో పెళ్లి చేసుకోడు అంది సీతమ్మ. అలా అని ఎలా ఫిక్స్ అవుతాం అత్తయ్య, ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది కదా అన్నాడు అజయ్. మీరంతా ఏం మాట్లాడుతున్నారు? ప్రేమ్కి మళ్ళీ పెళ్లి చేస్తే ఆనంది లైఫ్ నాశనం అయిపోదా అంది మంజు. ప్రేమ్ వల్ల ఆనంది జీవితం కాదు, ఆనంది వల్లే ప్రేమ్ జీవితం నాశనం అయిపోయింది. అందుకే ప్రేమ్తో ఇప్పటికైనా తనకి మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాలి. లేకపోతే ప్రేమ్ జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండిపోతాడు. అరవింద్ వైపు చూసి ఏమంటారండి అంది భాగ్య. హా అవును అని మనసులో. నువ్వు ప్రేమ్ కోసం ఎంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకుంటున్నావు.
కానీ నా అమ్ము జీవితం తన విషయంలో నేను తొందరపడి ఏమీ చెప్పలేను. అదే నా కూతురే కావచ్చు. కానీ దానిది నా మనస్తత్వం కాదు. తన స్వార్థం తను చూసుకోదు. నా అమ్మ బంగారం ఎప్పటికీ తప్పు చేయదు అనుకుంటాడు అరవింద్. అత్తయ్య, మీరే ప్రేమ్తో మాట్లాడండి అంది భాగ్య. అక్కడికొచ్చి వాళ్ళ మాటలు వింటున్న ప్రేమ్, ఆదిత్య, జై ముగ్గురు కూడా ఆదిత్య, జై ప్రేమ్ వైపే చూస్తారు. అంతలో అక్కడికి అనిల, రిషి, చారి, మాయ కూడా వస్తారు. ప్రేమ్ మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఒప్పుకుంటాడా అంది సీతమ్మ. ప్రేమ్ ఒక మాదిరిగా గట్టిగా నాకోకే నాని అంటాడు. పెద్దవాళ్ళంతా ప్రేమ్ మాటకి వెనక్కి చూసి లేచి నిలబడతారు. ఆదిత్య, జై షాక్ అవుతారు. నాన్న ప్రేమ్ అంది సీతమ్మ. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నాని అంటాడు ప్రేమ్. అందరూ ఒక్కసారిగా షాక్ అయి సీత, భాగ్య, అజయ్ నవ్వుతుంటే అరవింద్, మంజు, అనిల, రిషి, చారి, మాయ, ఆదిత్య స్టన్ అయి వాళ్ళు చూస్తుంది ప్రేమ్ నేనా అని ప్రేమ్ వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా జైకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రేమ్ వెళ్ళి అనిల చేతిలోని పాపం తీసుకుని నాకు భార్య అవసరం కంటే నా బిడ్డకి తల్లి అవసరం ఉంది అని కన్ఫ్యూషన్గా ఫేస్ పెట్టిన జైని చూస్తూ సో నేను పెళ్లి చేసుకుంటాను అని పాపను తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్రేమ్. ప్రేమ్ తన రూమ్లో పాపను ఎత్తుకొని ఆనంది ఫోటో దగ్గరికి వెళ్ళి ఆనందిని చూస్తూ ఇందాక అట్లా మాట్లాడిన మాటలు గుర్తుకొస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు ప్రేమ్కి. ఎందుకే రాక్షసి నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉన్నావో తెలీదు, ఎప్పుడొస్తావో తెలీదు, ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు? దీనికి బదులు నన్ను చంపేయచ్చుగా అని బాధపడుతూ ఉంటాడు. పిఆర్ హాస్పిటల్లో ఐసీయూలో బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో చేతికి సిరింజులతో చల్లంగా ఉన్నా లేనట్టు పడుకొని ఉన్న ఆనందిని చూస్తూ పక్కనే ఉన్న ప్రీతి కన్నీరు పెట్టుకుంటుంది. ఆనంది చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంది. ప్రీతి ఆనంది పక్కనే కూర్చొని ఆనందిని చూస్తూ ఆలోచనలో పడింది. 2 years బ్యాక్ కార్తీక పౌర్ణమి రోజు గుడిలో తన ఫ్రెండ్స్తో మాట్లాడి బయటకొచ్చిన ఆనందికి అప్పుడే తన కార్ దగ్గర వెయిట్ చేస్తున్న ప్రీతి కనిపించింది. ఆనంది మనసులో భగవంతుడా, నేను నా మొగుడిని చూడ్డానికి వెళ్తుంటే అడుగడుగున ఎందుకయ్యా నాకు ఈ అడ్డంకులు అంటూ అనుకుంటుంది. ఆనంది ప్రీతిని చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్తుంది. హాయ్ ప్రీతి అంది ఆనంది. హాయ్ ఆనంది గారు అంది ప్రీతి. ఆనంది గారు అవసరం లేదు, నీకంటే పెద్దదాన్ని కాబట్టి అక్క అని పిలువు చాలు. ప్రీతి షాక్ అయి అక్కనా, అయితే నీ హస్బెండ్ని నాకు ఇచ్చి రెండో పెళ్లి చేస్తారా అని అడిగింది. ఆనంది కోపంగా ప్రీతి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అంది. సారీ అక్క, జోక్ చేశానులే, ఫీల్ అవ్వకు అంది. అయినా నా కారు దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు అంది ఆనంది. ఇది నీ కారని నాకు తెలీదు. మా డాడీ కాల్ చేస్తే సిగ్నల్ లేక మొబైల్ చూసుకుంటూ వస్తే ఈ కార్ దగ్గర సిగ్నల్ ఉంది, అందుకే ఇక్కడ నిలబడి కాల్ మాట్లాడాను. కాల్ కట్ చేసి చూసేసరికి ఎదురుగా నువ్వు నవ్వుతూ వస్తున్నావు, దట్స్ ఆల్ అంది. హో ఓకే, నువ్వు తప్పుకుంటే నేను వెళ్తాను అంది. ఏమక్క, ఇంటి దగ్గర బావగారు వెయిట్ చేస్తూ ఉంటారా అంది ప్రీతి. డౌటా అంది ఆనంది. ప్రీతి మెలికలు తిరుగుతూ అయితే బావగారిని నేను అడిగానని చెప్పు అని సిగ్గుపడుతుంది. ఆనంది కోపంగా చూస్తుంది. అబ్బా కోపమే, నేనేమన్నానని అంది ప్రీతి. ఆనంది ప్రీతిని పక్కకు లాగి కారు ఎక్కి వెళ్ళిపోతుంది. బాయ్ అక్క అని ఆనంది వెళ్ళిపోవడంతో పిచ్చక్క అనుకుని నవ్వుతూ గుడిలోకి వెళ్ళిపోతుంది ప్రీతి. ఆ తర్వాత ఆనంది ప్రేమాలయానికి వచ్చి కార్తీక పౌర్ణమి పండుగ రోజు ప్రేమ్ని చూస్తుంది. ఇది మనకు తెలిసిందే కదా. ఒకరోజు ఎప్పట్లాగే ప్రేమ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆనంది తన రూమ్లో బుక్ చదువుతూ ఉంటే కాల్ వస్తే లిఫ్ట్ చేస్తుంది. హలో అంది. హాయ్ అక్క అంది ప్రీతి. ప్రీతి, బాగానే గుర్తుపట్టావే నీ చెల్లిని. ప్రీతి, అబ్బా ఎంత స్వీట్గా పిలిచావక్క. ఐస్ క్రీంలో జిలేబీ ముంచి నీ నోట్లో పెట్టాలని ఉంది, నన్ను అంత తీగా పిలిచినందుకు అంది ప్రీతి. నీకెలా తెలుసు నాకు ఐస్ క్రీంలో జిలేబీ తినడం ఇష్టమని? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అబ్బచా ఒసై, ఇప్పుడు కాల్ చేసి నన్ను ఎందుకు దొబ్బుతున్నావు చెప్పు అంది ఆనంది. నాకు నీతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ కావాలి అందుకే. ఆనంది చిరుకోపంగా నాతోనా, నా మొగుడుతోనా అని అడిగింది. ప్రీతి చిరుకోపంగా అక్క, నువ్వు ఇంకా కాఫీ షాప్ గుడి లోపల మనసులో పెట్టుకుని ఉన్నావు, ప్లీజ్ అక్క మర్చిపో. నేను గుడిలో జోక్ చేశాను అంతే, నువ్వు అనుకునేలాగా ఏమీ లేదు నా మనసులో, ప్రామిస్. అయినా నువ్వు నీ మొగుడిని నాకు ఇస్తానన్నా నీ మొగుడు ఒప్పుకోవాలి ఫస్ట్. బావకి నువ్వంటే ఎంత ప్రేమో నేను కోపంలో అన్న మాటలకి కాఫీ షాప్లో బావ నన్ను చూస్తున్న చూపుల్లోనే అర్థమైపోయింది. నువ్వు తన ప్రాణమని. ఆ క్షణం తన కళ్ళల్లో నాపై కోపం, నీపై ప్రేమ రెండూ కనిపించాయి. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయా అంతే, నీ డ్రామాను చూసి కాదు. ప్రీతి ప్రేమ గురించి మాటలకి కళ్ళలో నీళ్లు తిరిగిన తర్వాత ప్రీతి తనని డ్రామా అనడంతో చిరుకోపంగా
ఏంటి నాది డ్రామానా అంది ఆనంది. హా, భర్త అని తెలియకుండానే భర్త సేవ్ చేయడం కోసం డ్రామా ప్లే చేశావు కదా. ఆ విషయం నీకెలా తెలుసు అంది ఆనంది. గుడిలో కలిసేంత వరకు నాకు మీ స్టోరీ తెలీదు. అదే రోజు గుడికి వచ్చిన నా ఫ్రెండ్ చెప్పాడులే మీ స్టోరీ. జై నీకెలా తెలుసు అంది ఆనంది. ఎలా అంటే నేను జై ఒకే కాలేజీలో డాక్టర్ చదివాను, కానీ ఒకే ఇయర్ కాదు, తన జూనియర్కి జూనియర్ని. జై మా డాడీకి ప్రియ శిష్యుడు. అలా జై నాకు పరిచయం. పెద్దవాడైనా పేరు పెట్టి పిలవడం అలవాటైందక్క. అంటే నువ్వు జై ఫ్రెండ్సా? ప్రీతి నవ్వుతున్నా. అదేగా చెప్తున్నాను. అక్క, నన్ను ఫ్రెండ్గా ఒప్పుకుంటున్నావా అని అడిగింది. ఒప్పుకోను. ప్రీతి షాక్ అయ్యి, అక్క, ఫ్రెండ్గా ఒప్పుకోను, చెల్లిగా అయితే ఓకే. నాకు డబుల్ ఓకే అంది ప్రీతి. ఇంకా చెప్పు ప్రీతి. అది అక్క, ఎలా అడగాలో తెలియడం లేదు. దేని గురించి ప్రీతి? నువ్వు బావని ఎలా లవ్ చేసావో చెప్తావా? ఆనంది ఆలోచనలో పడింది. అక్క, నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే వద్దులే. ఇది నా డౌటే కాదు, రీడర్స్ కూడా. నీకు జైతో పెళ్లి జరగాల్సింది ప్రేమ్ బావతో జరగడంతో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం కొంచెం ఎక్కడో కొడుతుంది. ప్లీజ్ అక్క, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వవా? ఆనంది నవ్వుతూ ఓకే అని ప్రేమ్ ఫస్ట్ మీట్ నుంచి కాలేజ్ తన ఇంటికి వచ్చి ఏడవడం వరకు చెప్పి, నాకు పీకే తేజ్ వర్మ ఆయన ఒకరే అని తెలిసి చాలా బాధగా అనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది నేను తనని ప్రేమిస్తున్నానని. ప్రేమ్ గారి మనసులో వేరొకరున్నారని, ఆయనకి దూరంగా ఉండాలి, ప్రేమ్ గారి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదని ఫిక్స్ అయ్యి చదువు ధ్యాసలో పడి మర్చిపోవాలని చదువుపై దృష్టి పెట్టాను. ఇలా 2 years అయిపోయింది. ఇక్కడే ఉంటే ఆయన గుర్తుకొచ్చినప్పుడు ఆయన చూడాలనిపిస్తుందని, ప్రేమ్ గారిని మర్చిపోవడం కష్టమని, ప్రేమ్ గారికి దూరంగా ఉండాలని ఇంజనీరింగ్ అయిపోయినా ఏదో కోర్స్ పేరు చెప్పి చదువు పేరుతో 1 year లండన్ వెళ్ళిపోయా. అయినా ప్రేమ్ గారిని మర్చిపోలేకపోయాను. ప్రేమ్ గారిని చూడకపోయినా ప్రేమ్ గారిపై నాకు ఎందుకు అంత ప్రేమో నాకే తెలీదు. తర్వాత ఇండియా వచ్చాక ప్రేమ్ గారికి ఒక్కసారైనా చూడాలనిపించింది, బట్ చూడకూడదని మెంటల్గా ఫిక్స్ అయ్యా. ఇండియా వచ్చాక డాడీ నాకు పెళ్లి చేయాలనుకున్నారు. నేను ఇలా ఒంటరిగా ఉంటే ప్రేమ్ గారిని మర్చిపోవడం కష్టమని పెళ్లికి ఓకే చెప్పాను. నాకు ముందే తెలుసు డాడీ నన్ను జైకే ఇచ్చి పెళ్లి చేస్తారని. అందుకే జైయే పెళ్లి కొడుకు అని తెలిసినా చూడాలి అనుకోలేదు, మాట్లాడాలి అనుకోలేదు. అందుకే ఏవో తొక్కలో కండిషన్స్ పెట్టాను. తర్వాత పెళ్లి రోజు రాని వచ్చింది. పెళ్లి పీటలపై కూర్చున్న ఆనంది పెళ్లి కొడుకు కనిపించలేదనేసరికి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరవింద్, అజయ్, ఆదిత్య వెతకడానికి వెళ్తారు. అంతలో ప్రేమ్ కళ్యాణ మండపంలోకి ఎంట్రీ ఇస్తాడు. ప్రేమ్ ఆనంది దగ్గరకు వచ్చేసరికి ఆనంది గుండె వేగం పెరుగుతుంది. తన పక్కన ప్రేమ్ వచ్చి నిలబడేసరికి ఆనంది ఫస్ట్. ప్రేమ్ తన పక్కన నిలబడ్డ ప్రేమ్ కాలు చూస్తుంది. ఆనంది వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి పెట్టుకుని ఎవరు అని ఆలోచిస్తుండగా ప్రేమ్ వంగి తన చేత్తో తాళి తీసుకునేటప్పుడు ఆ చేతికున్న బ్రాస్లెట్ చూసి షాక్ అవుతుంది. ప్రేమ్ తన మెడలో తాళి కడుతుంటే షాక్ అయి పీకే గారేనా అని ఆలోచనతో ఆనందపడాలో బాధపడాలో తెలియక కన్నీళ్లు వస్తుంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కళ్ళు తిరిగి చేతితో తన గుండెలపై ఉన్న తాళిని పట్టుకొని పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ప్రేమాలయంలో ఉన్నాను. నా మైండ్లో చాలా క్వశ్చన్స్, ఎవరిని అడిగి తెలియలేదు. తర్వాత అమ్మ మాట్లాడుతూ ఏవేవో చెప్పింది. బట్ నాకు తెలుసు నా పెళ్లి నా ఫ్యామిలీ చూసిన జైతో జరగలేదని. ప్రేమ్ గారు నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారో తెలీదు. ఆయన ఎవరో అమ్మాయిని ప్రేమించారన్నారు. అది నేనేనా? అసలు ఏం జరుగుతుంది అని డౌట్ ఉన్నా ఆ తర్వాత నేను ఆయన ఫేస్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను. కాఫీ షాప్లో నా గుండె కొట్టుకుంటున్నా నువ్వన్నట్లు అంత హ్యాండ్సమ్గా ఉన్న ప్రేమ్ గారు నా భర్తే అని అనుకోలేకపోయా. కార్తీక పౌర్ణమి రోజు చూశాక నా కళ్ళను నేను నమ్మలేకపోయాను ప్రీతి. కానీ అప్పుడే నాకు ఒక డౌట్. ప్రేమ్ గారు ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నారు. అదే నేనే అని నా మనసు చెప్తుంది, కానీ ఎలా తెలుసుకోవడం అని అనుకున్నాను. ఆయన నా ఫ్యామిలీని ఇంటికి పిలిపించారు. అది ఎలా సాధ్యం? నన్ను తాళి కట్టి తీసుకుని వెళ్తే మా నాన్న కోపంగా ఉండాలి కదా, కానీ అలా జరగలేదు. నా ఫస్ట్ నైట్ రోజు మా అన్నయ్యతో మాట్లాడాను, జరిగిందంతా చెప్పి నా డౌట్స్ అడిగాను. అన్నయ్య ఒకే మాట చెప్పాడు, ప్రేమిస్తుంది నిన్నే అని. అంతకు మించి ఏం అడక్కు, ఆలోచించుకో, టైం వస్తే ప్రేమ్ నీతో అన్ని విషయాలు చెప్తాడన్నాడు. ఆ మాట అన్నయ్య చెప్పిన తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నాకు ప్రేమ్ గారి ప్రేమ కావాలి, ఆయనతో జీవితం ఇంపార్టెంట్, మరేది అవసరం లేదనిపించింది. నా గుండె చప్పుడు ద్వారా ఆయనపై నా ప్రేమ నాకు తెలిసింది. ఆయన కళ్ళల్లో నాపై ప్రేమ కనపడుతుంది. ఎంతకంటే ఏం సాక్ష్యం కావాలి మా ఇద్దరి ప్రేమకి? అందుకే ప్రేమ్ గారితో దేని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉన్నా. అంతే ప్రీతి, నా లవ్ స్టోరీ అంది. అక్క, నువ్వు సూపర్. అసలు నీ లవ్ స్టోరీ చెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ నీకు బావ లవ్ స్టోరీ తెలియదన్నావుగా,
నేను చెప్పనా నిన్నెలా ప్రేమించాడో ఎంత ప్రేమించాడో? వద్దు ప్రీతి, అది ఆయన చెప్పినప్పుడే తెలుసుకుంటాను. చెప్పకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ప్రేమ్ గారి కళ్ళల్లో చేతల్లో నాపై ఎంత ప్రేమ ఉందో రోజు చూస్తూనే ఉన్నానుగా అంది. ఓకే అక్క, బాయ్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే ప్రీతి, బాయ్ అని కాల్ పెట్టేస్తుంది ఆనంది. ఒకరోజు ఈవినింగ్ ప్రేమ్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చి తన రూమ్ బాల్కనీలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆనంది ప్రేమ్ కోసం వేడివేడిగా బజ్జీలు వేసుకుని కాఫీ తీసుకుని ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ఆనంది నవ్వుతూ, శ్రీవారు, ఫస్ట్ కాఫీ తాగి వేడివేడి బజ్జీలు తినండి, తర్వాత వర్క్ చేసుకోండి అంది. ప్రేమ్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఆనంది చేయి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ, ఎవరైనా పకోడీలు చేస్తారు, నువ్వేంటే బజ్జీలు తెచ్చావు? నీకు బజ్జీలంటే ఇష్టమని అమ్మమ్మ సుసి ఆంటీ చెప్పారు, అందుకే చేసి తీసుకొచ్చాను అని రెండు బుగ్గలు పట్టుకొని క్యూట్గా లాగుతూ ఉంటుంది. ఓహో, అయితే ఈ చల్లటి సాయంత్రం వేళ నాకు ఇష్టమైన బజ్జీలు నాకు ఇష్టమైన నా భార్యమని చేత్తో తినిపిస్తే తినాలని ఉంది అన్నాడు. ఏమో అనుకున్నాను, శ్రీవారికి చాలా కోరికలే పుడుతున్నాయే. ఇప్పుడు పెడతావా పెట్టవా? ఓన్లీ బజ్జీలేనా, ఇంకేమైనా కావాలా? ఏమడిగినా ఇస్తావా ఆనంది? ఏం కావాలి? ఈ చల్లగాలికి వెచ్చని ముద్దు కావాలి, ఇస్తావా? ఆనంది పైకి లేచి, ఇవ్వనంటే? ఇవ్వవా? ఇవ్వను. ప్రేమ్ చిరుకోపంగా, అయితే ఇవ్వవా? ఆనంది నవ్వుతూ, ఇవ్వను, ఏం చేస్తారు అంది. ఏం చేస్తాం, కామ్గా బజ్జీలు తింటాను అని ఒక బజ్జీ తీసుకుని కొరికి, కారం కారం అంటున్నాడు. ఆనంది కంగారుగా, ఏమైందండి అంది. కారమే, నోరు మండుతుంది అన్నాడు. ఉండండి, ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని వస్తాను అంది. ప్రేమ్ ఆనంది చేపట్టుకుని, ఫ్రిడ్జ్లో వాటర్ లేవు అన్నాడు. అయితే కిందికి వెళ్ళి తీసుకుని వస్తాను ఉండండి అంది. వస్తే నువ్వు తెచ్చేలోపు పై ప్రాణాలు పైనే అని లోపే ఆనంది తన పెదాలతో ప్రేమ్ పెదాలను మోసేస్తుంది. ప్రేమ్ షాక్ అయిన తర్వాత నవ్వుతూ ఆనందిని కౌగిల్లో గట్టిగా బిగిస్తూ కిస్ చేస్తుంటే ఆనంది కళ్ళు మూసుకుని ప్రేమ్ ముద్దుని ఆస్వాదిస్తుంది. కాసేపు తర్వాత ప్రేమ్ ఆనందిని వదిలేసరికి ఆనంది వేగంగా కొట్టుకుంటున్న తన గుండెపై చేయి వేసుకొని ఊపిరి పీల్చుకుంటూ తన వైపు నవ్వుతూ చూస్తూ బజ్జీలు తింటున్న ప్రేమ్ వైపు చిరుకోపంగా చూస్తుంది. ప్రేమ్, బజ్జీలు చాలా బాగున్నాయి బంగారం, నువ్వు తిని చూడు అని ఆనందికిస్తుంటే ఆనంది మిమ్మల్ని అంటూ ప్రేమ్ కొట్టడానికి వెళ్తుంటే ప్రేమ్ నవ్వి పరిగెడుతూ, ఏ బంగారం, నన్ను పట్టుకో చూద్దాం అంటూ రూమ్ అంతా పరిగెడతాడు. ఆనంది తన చేతికి దొరికిన సోఫాలో బెడ్ పైన పిల్లోస్ తీసుకుని ప్రేమ్ వైపుకి కోపంగా విసురుతుంది. ప్రేమ్ వాటిని తప్పించుకుంటూ ఆనంది దగ్గరికి వెళ్ళి తనని పట్టుకుంటూ ఇద్దరు ఫైటింగ్తో బెడ్ పై ఒకరిపై ఒకరు పడతారు. అలా ఒకరికొకరు చూసుకుంటూ, నువ్వు ముద్దడిగితే ఇవ్వలేదు, అందుకే డ్రామా ప్లే చేయాల్సి వచ్చింది అన్నాడు. అందుకని నన్ను కంగారు పెట్టాలా? ప్రేమ్ నవ్వుతూ ఆనంది ముద్దుపై ముద్దు పెట్టి సారీ అన్నాడు. ఏమో అనుకున్నాను, మీకు తెలివితేటలు ఎక్కువే. రూమ్లోకి వచ్చాక డోర్కి లాక్ వేసి నా భార్య కంటే కాదులే అన్నాడు ప్రేమ్. ఆనంది తడబడుతూ, అంటే అది ఆ రోజు చారీ సడన్గా వచ్చేసాడు కదా, ఇంకోసారి అలా జరగకూడదని అంది. అయితే నేను అయితే మీరు నేను ఇప్పుడు హా మీరు ఇప్పుడు ప్రేమ్ పక్కనే ఉన్న రిమోట్లు తీసుకుని ఒక రిమోట్తో బాల్కనీ డోర్ క్లోజ్ చేసి మరో రిమోట్తో నైట్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి ఆనంది కళ్ళలోకి చూస్తూ ఆనంది ప్రేమ్ని చూసి ఫస్ట్ షాక్, తర్వాత అర్థమై ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ నవ్వుతూ దుప్పటితో ఆనందిని కప్పేస్తాడు. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.